ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు చాలా బలవంతుడు. దేవతలను సైతం ఓడించి స్వర్గాన్ని కూడా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. దేవతలందరూ భయపడిపోయి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ప్రార్థించారు. అప్పుడు ఆ ముగ్గురు దేవతల శక్తి కలిసి ఒక మహాశక్తిగా మారింది. అలా జన్మించారు దుర్గామాత. ఆమెకు 10 చేతులు, ప్రతి చేతిలో ఒక ఆయుధం. సింహంపై కూర్చొని ఆమె మహిషాసురుడితో యుద్ధానికి వెళ్ళింది. 9 రోజులు రాత్రింబవళ్ళు భయంకరమైన యుద్ధం జరిగింది. చివరికి దుర్గామాత తన శక్తితో మహిషాసురుణ్ణి సంహరించారు. అందరూ ఆనందంతో జై దుర్గామాత, జై జై దుర్గామాత అని కీర్తించారు. దేవతలకు మళ్ళీ స్వర్గం లభించింది. అప్పటి నుంచి దుర్గామాతను శక్తి, ధైర్యం, మంచి విజయంకి ప్రతీకగా ప్రజలందరూ పూజిస్తున్నారు. హే క్యూటీస్, ఇఫ్ యూ లైక్ మై ఆర్ట్ అండ్ స్టోరీ, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will meet you in another video. Bye bye cuties. Enjoy your day.